నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాచారం. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో దారుణం. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణి మృతి. శ్రీకాళహస్తి ఆలయంలో గరానా దోపిడీలు. కేరళ భక్తుల నుంచి నగల చోరీలకు పాల్పడుతున్న మహిళా ముఠా. ఇబ్రాహీంపట్నంలో ఇటుకబట్టిల వలస కార్మికుల బాలల పాఠశాల ప్రారంభోత్సవం. ఇటుకబట్టి యాజమాన్యం కార్మికుల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తుందన్న సిపి మహేష్ భగవత్. బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా బంద్ పాటించిన కరీంనగర్ ఉద్యోగ సంఘాలు. ఏప్రిల్ 1 నుంచి ఇండెఫినెట్ స్ట్రైక్ నిర్వహిస్తామన్న సంఘ సభ్యులు. ఆదిలాబాద్ జిల్లాలో శంకర్గూడ బ్రిడ్జ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. బైకును ఢీకొట్టిన కారు. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం. విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ గర్భిణీ స్త్రీని బలి తీసుకుంది. రాంబిల్లి మండలం కొప్పులగుండిపాలెం గ్రామానికి చెందిన పాతాల వరలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండడంతో బంధువులు ఎన్టీఆర్ హాస్పిటల్లో చేర్పించారు. రక్తస్రావం అవుతుందని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా డాక్టర్లు పట్టించుకోలేదు. చివరకు వైద్యులు ప్రసవం చేసి బిడ్డను బయటకు తీశారు, కానీ తల్లి మృతి చెందింది. వరలక్ష్మి మృతి చెందిన విషయం కుటుంబ సభ్యులు చెప్పకుండా పరిస్థితి విషమంగా ఉందని విశాఖ కేపీహెచ్కి తరలించాలని చెప్పడంతో విషయం గమనించిన కుటుంబ సభ్యులు డాక్టర్ని నిలదీశారు. వైద్యుల నిర్లక్ష్యమే ఈ దారుణానికి దారితీసిందంటూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు చొరవ చేసుకుని కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు. పి వరలక్ష్మి అనేటువంటి గర్భిణీ స్త్రీ నిన్న రాత్రి దీనికి డెలివరీ కోసమని అనకాపల్లి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఇవాళ పొద్దున్న ఆపరేషన్ చేయాలని చెప్పి డిసైడ్ చేసి ఉదయం 10:30 గంటల ప్రాంతంలో మన అనకాపల్లి హాస్పిటల్లోని సిజేరియన్ సెక్షన్ ఆపరేషన్ చేశారు. మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో బాగా పేషెంట్ బ్లీడింగ్ అయింది. ఆ బ్లీడింగ్ అయిపోవడంతో ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ అది ఇవ్వడం జరిగింది. ఆ బ్లీడింగ్కి కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చి బ్లడ్ అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి పేషెంట్ సడన్గా 3 గంటల ప్రాంతంలో 3:30 ఆ ప్రాంతంలో బాగా సీరియస్ అయిపోయి పేషెంట్కి చనిపోవడం జరిగింది. ట్రీట్మెంట్ అయితే చివరి నిమిషం దాకా పేషెంట్ బ్రతకడం కోసం కావాల్సిన ట్రీట్మెంట్ అది ఇచ్చాము. వెంటిలేటర్ సపోర్ట్ అనేది ఇచ్చాము. అయినా కూడా పేషెంట్ మేము బ్రతికించలేకపోయాము. రిఫర్ చేద్దాం అనుకున్నాము, కానీ రిఫర్ చేసే లోపలే పేషెంట్ మరణించడం జరిగింది. నిన్న ఉదయం 9:10 గంటల టైంలో ప్రాంతంలో హాస్పిటల్ తీసుకురావడం అయింది. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత 2-3 రోజుల తర్వాత డెలివరీ అవుతుందని చెప్పారు. 2-3 రోజుల తర్వాత డెలివరీ అవుతుందని చెప్పి ఏం చేశారంటే ఇవాళ ఉదయం 9 గంటల ఫోన్ చేసి మాకు ఇంటికాడ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేమైతే లేము, వాళ్ళ ఆయన వాళ్ళ అత్తగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఉన్నారు చెప్పి 2-3 రోజుల్లో డెలివరీ అవుతున్నారు. ఉదయం 10 గంటలకు ఆపరేషన్ చేస్తారు. పెద్ద ఆపరేషన్ చేసి జంటల వాటి షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసినట్టు కూడా బ్లీడింగ్ ఎక్కువ తడిసిపోతుందని చెప్పారు. తడిసిపోతుంది కనీసం ట్యాబ్లెట్స్ తప్ప రెండో వాళ్ళు లేరు. రెండో వాళ్ళు లేకపోతే మేము 12:30-1 గంటల ప్రాంతంలో వచ్చాం ఇక్కడికి. ఇలా రావడం అయితే మేము వచ్చినప్పుడు కూడా బ్లీడింగ్ అలాగైపోతుంది. ఆ ట్యాబ్లెట్స్ చెప్తే మాకు తెలుసా మీకు తెలుసా అని చెప్పారు. మాకు తెలుసా మీకు తెలుసా అని 2-3 సార్లు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అమ్మగారి బట్టలే తడిచిపోతారు, ఇంత దుప్పట్లో చేయాలని చెప్పి ముందు తడిసినవన్నీ పారేమన్నారు. పారేసి మళ్ళీ కొత్త కొనుక్కొచ్చి పేస్ట్ వేసాం. వేసిన తర్వాత కూడా 3:30 ప్రాంతంలో 3:20 టైంలో వైజాగ్ తీసుకెళ్ళిపోవాలన్నారు. వైజాగ్ కేహెచ్ తీసుకెళ్ళిపోవాలంటే సరే కేహెచ్కి వెళ్ళి పర్లేదు, బయటకు వెళ్ళి సార్ తీసుకెళ్ళిపోతామండి, అది పర్లేదు మేము తీసుకెళ్ళిపోవడానికి సిద్ధమే, పంపించండి అయితే మీ ఇష్టం అండి అంతే. వాళ్ళు రాస్తాను రిపోర్టు, ట్యాబ్లెట్స్ రాస్తుంది. ట్యాబ్లెట్స్ రాసే టైంలోని ఏం చేశారంటే వీళ్ళు ట్యాబ్లెట్స్ రాసే టైంలోని కృష్ణాకి ఏదో వచ్చినట్టు మళ్ళీ చెప్పారండి. అక్కడికి దగ్గరికి వెళ్ళారండి. వెళ్ళి అందరూ కలిపి ఏమన్నా ఒక్కడే కనపడుతుంది, నొప్పుతుంది ఏటైంది అడిగితే 3:30 ప్రాంతంలో మా అంతలో మాకు చనిపోయిందని అనుకున్నామండి. 3:30 ప్రాంతానికి మా వాళ్ళందరికీ అప్పుడే ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఫోన్ చేయడం జరిగితే 3:30 ప్రాంతానికి చనిపోయిందని చెప్పాము. అంటే 4:20 దాకా జంటల వార్డులో ఉంచారు. ఆక్సిజన్ బెడ్ ఒక్కరు వెనక చేస్తారు, గుండె మీద ఒకరు తప్ప ఎవరు పట్టించుకోలేదు.
ఇప్పుడు 3:30 చనిపోతే 3:55 నిమిషాలకి డాక్టర్ వాళ్ళు వచ్చారు. 25 నిమిషాల దగ్గర ఎవరు రాలేదు. 3:55 నిమిషాలకు వచ్చి నొక్కడం ఎక్కడ అలాంటి చేసి తర్వాత ఏమో 4:25 నిమిషాలకి జనరల్ ఎమర్జెన్సీ తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ తీసుకొచ్చి 5 గంటల కింద ఉంచారు. 5 గంటలకే కేజీ తీసుకెళ్ళిపోండి అంటారు. మేము 3:30 చచ్చిపోయిందని మేము అనుకుంటే వాళ్ళు 5 గంటలకే కేజీ తీసుకెళ్ళండి అంటారు. కనీసం మీరు ఒకవేళ చనిపోయినట్టు ఏం రాసివ్వండి, నేను బతుకున్నట్టు చెప్పండి అని చెప్తే వాళ్ళకి చెప్పలేదు. అలా జరిగింది సార్ ఇవాళ. శ్రీకాళహస్తి ఆలయంలో కొందరు కిలాడి లేడీలు దైవ దర్శనానికి వచ్చిన కేరళ వాసుల వద్ద దొంగతనాలకు పాల్పడుతున్నారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్న సమయంలో సూలూరుపేటకు చెందిన 5 మహిళలు భక్తుల రూపంలో ఆలయంలో పలుచోట్ల సంచరిస్తూ కేరళ వాసుల నగల బ్యాగులను దొంగిలించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన కేరళ వాసులు వెంటనే ఆలయ రక్షణ విభాగానికి తెలియజేశారు. అప్రమత్తమైన రక్షణ విభాగం అధికారులు మహిళను అదుపులో తీసుకుని నగల బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ పడేదండి. చెయ్యిరా చెయ్యండి పెట్టే కింద టెండర్ పెట్టినారు. ఎక్కిస్తారు అప్పుడు తీసుకో ఇంకా ఆయన ఎక్కిస్తారు. ఎట్లా అయితే నాకు నెంబర్ కావాలి. బాగుందా? ఇబ్రాహీంపట్నం పరిధిలోని కొంగర గ్రామంలో ఇటుకబట్టిల వలస కార్మికుల బాలబాలికల పాఠశాల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాచకొండ సిపి మహేష్ భగవత్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపి మహేష్ మాట్లాడుతూ 5 సంవత్సరాల నుంచి ఇటుకబట్టి యాజమాన్యం కార్మికుల పిల్లలకు ఒడియా భాషలో ఉచిత విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం తరఫున రేషన్ బియ్యం, లేబర్ ఇన్సూరెన్స్ మరికొన్ని సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. స్మైల్ తర్వాత జూలై నెలలో ఈ ఆపరేషన్ ముస్కాన్ అని నడుస్తుంది. దానికి భాగంగా ఎక్కడెక్కడ పిల్లలు పనిచేస్తారు వాళ్ళని విముక్తి కల్పించి వాళ్ళకి మనం అది హోమ్కి పంపిస్తున్నారు. తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏం చెప్తున్నాయి ఆ రకంగా వాళ్ళకి రిహాబిలిటేషన్ అన్నీ జరుగుతుంది. ఈ 2017లో ఇటుకాయ బట్టిలో ఎవరెవరు పిల్లలు పనిచేస్తున్నారు వాళ్ళని విముక్తి కల్పించిన తర్వాత మా దృష్టికి వచ్చిన ఈ ఒడిశాలో ఉన్న 4 జిల్లాలు, దాంట్లో ఈ కలహండి, బోలన్గిర్, నౌపాడ, బర్గల్ అని ఈ జిల్లాలు. అక్కడి నుంచి ఈ వర్కర్స్ చాలామంది ఇక్కడ వస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు ఇక్కడ వచ్చి వాళ్ళు ఇటుకాయ బట్టిలో పనిచేస్తున్నారు. తర్వాత అక్కడ ఏం స్కూల్ సౌకర్యం ఏం లేవు, ఎందుకంటే వాళ్ళకి మాతృభాష అది ఒడియా భాష. సో ఒడియా భాషలో ఇక్కడ టీచర్స్ కూడా లేవు. ఆ పరిస్థితిలో ఏం చేయాలి అది మా ముందు ఆ క్వశ్చన్ ఉన్నప్పుడు ఈ ఎయిడెడ్ యాక్షన్ అని ఎన్జిఓ ఉమి డానియల్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ లోకల్ అది సురేష్ గారు వాళ్ళు ముందుకు వచ్చి ఒడిశా నుంచి వాళ్ళు టీచర్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. తర్వాత మన ఇటుకాయ బట్టి సంఘం రాజేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వాళ్ళని నా దగ్గర తీసుకొచ్చారు. తర్వాత అప్పుడు ఉన్న కలెక్టర్ రఘునందరావు గారు, రంగారెడ్డి కలెక్టర్, తర్వాత మన యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనిత మేడం, వాళ్ళు ఇద్దరు కూడా ముందుకు వచ్చి ఈ పార్ట్నర్షిప్తో ఈ వర్క్ సైట్ స్కూల్ అని ఆ ప్రాజెక్ట్ అప్పుడు 2017లో స్టార్ట్ అయింది. ఇది ఫోర్త్ ఇయర్ అని. ఈ ప్రాజెక్ట్లో ఇప్పటిదాకా 2100 పిల్లలు ఇక్కడ ఒడియా భాషలో నేర్చుకుని మళ్ళీ ఒడిశా రాష్ట్రంలో వాళ్ళు రిటర్న్ వెళ్ళిన తర్వాత 1 స్టాండర్డ్ హైయర్ అక్కడ అడ్మిషన్ వాళ్ళకి దొరుకుతున్నాయి. మంచి వాళ్ళు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఎలా అంటే
ఈ చైల్డ్ లేబర్ ఎక్కడ కూడా ఇప్పుడు ఇటుకాయ బట్టిలో మా నోటీస్కి రాలే. చాలా మంచి కాన్సెప్ట్. పిల్లలు మన రాజ్యాంగంలో ఏమున్నాయి ప్రొవిజన్స్, తర్వాత మన సుప్రీంకోర్టు యాక్ట్ ఉంది, అది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, అది 2010 ప్రకారంగా 14 సంవత్సరాలు కింద ఎవరెవరు పిల్లలు ఉన్నారు వారు కంపల్సరీగా అది బడిలో ఉండాలి. సో ఆ ఉద్దేశం కూడా పూర్తిగా ఈ వర్క్ సైట్ స్కూల్ వలన అది సఫలం అవుతున్నాయి. కలెక్టర్ గారు మిడ్ డే మీల్ స్కీమ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఈ సంస్థలు కూడా పక్కా రంగారెడ్డి కలెక్టర్ గారు కూడా చేస్తారు. ఆల్రెడీ మన యాదాద్రి భువనగిరి కలెక్టర్ అది మొదలు పెట్టారు. తర్వాత రఘునందనరావు గారు కలెక్టర్ ఉన్నప్పటి నుంచి 1 రూపీ కేజీ రైస్, ఈ ఇటుకాయ బట్టి ఎవరు లేబర్ ఉన్నారు వాళ్ళకి 1 రూపీ కేజీ రైస్ కూడా ఎక్స్టెండ్ చేశారు. సో ప్రస్తుతం ఉన్న కలెక్టర్ గారు కూడా పక్కా అది చేస్తారు. దానికోసం ఎమ్మెల్యే గారు నేను అందరం అది పర్సూ చేస్తారు. ఈ మంచి ప్రాజెక్ట్, పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్, ఇలాంటి ప్రాజెక్ట్ మన రాష్ట్రంలో ఆల్రెడీ కరీంనగర్, మంచిర్యాలలో కూడా వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. కరీంనగర్లో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ఈ సమ్మెలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా బ్యాంకు ఉద్యోగులు మరియు ఉద్యోగ సంఘాలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి ఇండిఫినెట్ స్ట్రైక్ లో అన్ని యూనియన్లు పాల్గొంటాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు ప్రజలు సహకరించాలని బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ వారు కోరారు. Officers work community zindabad. Zindabad, zindabad. Officers work community zindabad. Zindabad, zindabad. Zindabad, zindabad. Zindabad, zindabad. గత రెండున్నర సంవత్సరాల నుండి వేజ్ రిజల్ట్ కొరకు వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈరోజు రేపు 2 రోజుల్లో మేము దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ఎంప్లాయీస్ తోటి ఉద్యోగులతో మేము సమ్మె చేయడం జరుగుతున్నది. దీనివల్ల ఏంటంటే మా యొక్క వైఖరిని ప్రభుత్వాన్ని తెలుపుతున్నాము. దీనివల్ల మా ప్రజలకు ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే మేము అన్ని వాళ్ళకి ఏటీఎంస్ అదేవిధంగా CDMs ఈ ట్రాన్స్ఫర్ ఇప్పుడు నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ ఈ ప్రొవిజన్ కూడా మీకు 24 అవర్స్ అవైలబుల్ ఉంటాయి. దీనివల్ల ప్రజలకైనా ఇబ్బంది ఏం లేదు. మాకు ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే 2.5 సంవత్సరాల నుండి మేము ఎన్నోసార్లు గవర్నమెంట్ కానీ IBO కానీ లెటర్స్ ఇచ్చి మా ద్వారా రిక్వెస్ట్ చేసినాం. మాకు కావాల్సిన ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులతో సమానమైన వేతనం ఇవ్వండి, దానికి తగినట్టు ఇస్తే ఇప్పుడు ఆ 2.5 సంవత్సరాల నుండి ఖర్చులు పెరిగినాయి. మాకు ఇక్కడ ఫ్యామిలీకి ఇప్పుడు మనం టీడీపీ తోటి వెళ్తున్నాము. టీడీపీ ఎంత పెరిగితే మాకు కూడా ఆ శాలరీస్ ఎంత పెంచాలని మేము అనుకున్నంత మాత్రాన మేము 2.5 సంవత్సరాల నుండి కూడా స్టేట్మెంట్ ఇస్తున్నాం, గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. అయినా కూడా వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. మధ్యలోనే ఆ చర్చలను వదిలేసి తర్వాత మాట్లాడదామంటున్నారు. ఎన్నిసార్లు కూడా చర్చలకు వెళ్ళినా కూడా మేము సమ్మె నోటీస్ ఇచ్చి ఇప్పటి వరకు సమ్మెకు ఒక 15 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చేసి సమ్మెకు వెళ్ళడం జరిగింది. దీనివల్ల ఎలాంటి ప్రజలకు కానీ ఏమైనా ఇబ్బంది అవుతాయి వాళ్ళు మా యొక్క యూనియన్ల తరఫున కానీ మా అసోసియేషన్ తరఫున కానీ మీకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం శంకర్గూడ బ్రిడ్జ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు బైకును ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు. సేంద్రియ వ్యవసాయం మరియు సమీకృత మార్కెటింగ్ శిక్షణలో భాగంగా పురుగులను చంపే విధానంపై రైతులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోటిరాజు, ఎంపీటీసీ నాయుడు, శ్రీను, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అయితే ఇది కూడా కొట్టుకోవచ్చు మనం, అంటే తక్కువ ఉన్నంత వరకు మనకు రేటు మన గిట్టుబాటులో ఉన్నంత వరకు
ఖర్చు తగ్గించుకున్నంత వరకు మనం ఇది కొట్టుకుంటే ఏమద్ది మళ్ళీ సేమ్ అదే మనని ఏవైతే ఈ వేపాకుల కషాయం చేసే పని వేప నూనె కూడా అదే పని చేస్తుంది. ఏంటిది? చేదు పండించడం, ఆకును చేదు చేయడం. మీరు చేశారు, మీరు కష్టపడ్డారు. అయితే దీనికి ఏంటంటే ఈరోజు మార్కెట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత మనకు పరంపరాగత కృషి వికాస్ యోజన అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది. దీనికి ఏంటంటే ఒక 50 ఎకరాల వరకు ఒక క్లస్టర్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను స్వతహాగా ఎంకరేజ్ చేయాలి. ఎట్లా చేస్తాము? ముందుకు తీసుకొచ్చి వాళ్ళకు ఒక సహాయం అందించాలి. ఎట్లా? ఇప్పుడు మీరంతా సేంద్రియం చేస్తున్నారు, సేంద్రియం చేస్తేనే అమ్ముకునే అవకాశం కల్పించాలి. ఇప్పుడు మీకు 15 బస్తాలు అరెకరంలో పండిందని చెప్పారు, దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ అదే సెంటర్లో ఇచ్చారనుకోండి, దానికి రేటు తేడా ఏమైనా ఉందా? లేదు. సేమ్ రేట్ ఇస్తున్నారు అంటే సేంద్రియంతో పండించిన మామూలు కెమికల్తో పండించిన సేమ్ రేటు. అదే మనకు ఒక 50 ఎకరాల్లో ఒక రైతులంతా కలిసి చేస్తున్నారు అనుకోండి, తర్వాత 5 కిలోల వేపాకు, ఈ ఆకులన్నీ కూడా చేదు గుణం ఉంటాయి, మంట పుట్టిస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే వీటిని మనము ఉడికించుకొని, అగ్నిఅస్త్రంలో అయితే ఏం చేస్తామంటే ఉడికిస్తాం, ఒక గంట సేపు ఉడికిచ్చి వీటిలోంచి కషాయం తయారైంది తీసి మనకు పొలాల్లో పిచికారీ చేసుకున్నట్టయితే ఆకు అనేది ఫస్ట్ ఏదైతే పురుగు మీద పడుతుందో, పురుగు అట్లా దురద వల్ల చనిపోతుంది. ఆకు మీద పడుతుందో పురుగు ముట్టకుండా చేస్తుంది. ఆకు ముట్టకుండా ఉన్నప్పుడు మనకు అదే కావాలి. రైతులకు కావాల్సింది ఏంది? పురుగు ఆకును తినొద్దు. ఆకు తినడం వల్ల ఆకు కానీ మన పంటను తినకూడదు. సో అది మనకు కావాల్సింది అదే. మనం ఈ చిన్న కషాయం తయారు చేసుకోవడం వల్ల మన పురుగు మందు తీసుకొచ్చి కొట్టడం వల్ల కూడా అదే పని చేస్తుంది. అది పురుగు చనిపోతుంటే కనబడుతుంటుంది, మనకు చనిపోని అవసరం లేదు, మన ఆకు ముట్టకపోతే చాలు. అది స్వతహాగా అది వృద్ధి చెందదు, గుడ్లు పెట్టదు. ఒకవేళ గుడ్లు పెట్టినా అవి బయటికి పొదగవు. ఆధునిక సాంప్రదాయ మేళవింపు కలగలిపిన ట్రెండ్స్ డిజైనర్ వస్త్ర ప్రదర్శన బంజారాహిల్స్ తాజ్ కృష్ణాలో కొలువుతీరింది. టాలీవుడ్ నటి రాశి సింగ్ మరియు సోషలైట్స్ కలిసి ఈ ప్రదర్శన ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి రాశి సింగ్ మాట్లాడుతూ, దేశంలో అనేక నగరాల నుంచి మహిళా వ్యాపారవేత్తలు, డిజైనర్ల సహకారంతో ఈ ప్రదర్శన ఒకే వేదికపై ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ये राशि है राशि हैंड ओपन करो ना, हैंड ओपन करो लेफ्ट टू राइट आते जस्ट अ मिनट और ऊपर कर लेना. Hello everyone, I am Rashi Singh. Andariki namaskaram. I am here at Taj Expo happening at Taj Banjara Hills, and I am very happy to inaugurate, and thank you Shanti Garu for inviting me today. Guys, please do come to see a lot of jewelry, clothes and textile. You can see a lot of great options here, and please join me and see. Thank you so much everyone. Thank you all for coming. ట్రెండ్స్ ఎగ్జిబిషన్ తాజ్ కృష్ణాలో స్టార్ట్ చేసాము. 31st, 1st, 2nd అంటే ఈరోజు ఫ్రైడే రాశి ఇనాగ్రేట్ చేశారు ఈ ఎగ్జిబిషన్ని మార్నింగ్ 9:30కి. సో 3 days ఉంటుందండి ఈ ఎగ్జిబిషన్. టోటల్గా 110 స్టాల్స్ వరకు డిస్ప్లే చేయడం జరిగింది. చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది. ఇప్పుడు మనకు చాలా వెడ్డింగ్ సీజన్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా డిఫరెంట్ కలెక్షన్ ఎవ్రీ టైం కంటే కూడా ట్రెండ్స్ ఈసారి చాలా మంచి కలెక్షన్ని తేవడం జరిగింది. సో మొత్తం హైదరాబాద్ వాళ్ళందరూ వచ్చి ఒకసారి చూసి దే విల్ అప్రిషియేట్ ద కలెక్షన్ అండ్ దే విల్ బై. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ సక్సెస్ ఫ్రమ్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. డేట్స్ 31st, 1st, 2nd తాజ్ కృష్ణ బంజారా హిల్స్లో ఉంది హైదరాబాద్లో. సో అంటే ఈ సండేకి కంప్లీట్ అయిపోతుంది ఈ ఎగ్జిబిషన్. టోటల్గా మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ అక్రాస్ కంట్రీ నుంచి ఎగ్జిబిటర్స్, డిజైనర్స్ రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్లు పాలక వర్గ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొనున్న నేపథ్యంలో 4 మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ అన్నారు. మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఏవైతే జరిగినాయో జిల్లాలోని, రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ 120కి 111 కైవసం చేసుకోవడం జరిగింది. కార్పొరేటర్ కూడా 9 కూడా కైవసం చేసుకోవడం జరిగింది. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, మన మంత్రి గారు వాళ్ళ అంటే తెలంగాణ రాష్ట్రంలో మన అభివృద్ధి మన ఫలంగా పోతున్నాం కాబట్టి ఈరోజు మన హుజురాబాద్ కావచ్చు, జమ్మికుంట కావచ్చు,
అంటే మున్సిపాలిటీలు ఏవైతున్నాయో వాటి మొత్తం టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం శుభసూచకం. రేపు మన సీనియర్ నాయకులు మన తకలపల్లి రాజేశ్వరం మున్సిపల్ చైర్మన్ హ్యాండ్ కావడం జరిగింది. రేపు ఈ కార్యక్రమానికి వాళ్ళ ప్రెస్ మీట్ పెడుతున్నాం కాబట్టి ఈ ప్రెస్ మీట్లో అధ్యక్షులుగా టంటూ రాజ్కుమార్ గారు, రూరల్ అధ్యక్షులుగా రమేష్ అన్న గారు, ఎంపీపీ గారు, జడ్పీఎస్ గారు, పాత్రికేయ మిత్రులు, నూతనంగా ఎన్నుకోబడ్డ మా మాజీ చైర్మన్ సీనన్న గారు, నూతనంగా ఎన్నుకోబడ్డ సోదరి మనందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. మా పార్టీ అధ్యక్షులు మరి మిత్రుడు మాజీ మార్కెట్ చైర్మన్ రమేష్ గారు, మా మండల అధ్యక్షుడు రాజకుమార్ గారు, మా ఎంపీపీ మమత గారు, మా జడ్పీసీ శ్యామ్ గారు, నాతోటి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, మా పాలకవర్గ సభ్యులు ఇక్కడికి వచ్చిన అందరికీ మరి మా అందరికీ వచ్చిన మా అక్క విజయక్క గారికి మరొకసారి నమస్కారాలు చేస్తూ రేపు పెద్దలు మంత్రి గారి ఆదేశాల మేరకు మేము మున్సిపల్ ఆఫీస్కి పోయి మా బాధ్యతలు స్వీకరిస్తున్నాం కాబట్టి మరి మీరందరూ కూడా మాకు ఓట్లేసి ఆశీర్వదించినారు. కానీ మరొకసారి మరి శ్రీనిండా మమ్మలను ఆశీర్వదించడానికి మీరు పెద్ద ఎత్తున రేపు 10 గంటలకు మరి జమ్మికుంట మున్సిపల్కు రావాలని మరొకసారి కోరుకుంటూ మరి జమ్మికుంట మండలే కాకుండా మా పక్కకున్న వేణువంక కావచ్చు, హుజురాబాద్ కావచ్చు, కమలాపూర్, జమ్మికుంట సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు, మరి రైతులు, కర్షకులు, కార్మికులు, మరి వ్యాపారవేత్తలు, మేధావులు, పెద్దలు పెద్ద ఎత్తున వచ్చి మరి మీరు మాకు బాధ్యత అప్పయిపోయిన ఆ బాధ్యతను మరి బొమ్మ చేయకుండా మేము మీకు ఇళ్ళవేళలా 24 గంటలు మరి నోట్లో నాలుకలాగా వెళ్తామని పెద్దలు మంత్రి గారు ఏదైతే మమ్మల్ని మంచి ఆశయంతో మమ్మల్ని ఈ కమిటీ పంపిండో మరి వారి మాటను కట్టుబడి మేము ఎవరికి హాని చేయకుండా మరి 5 సంవత్సరాలు మరి అందరి నోట్ల నాలుగుగా వెళ్తామని కోరుకుంటూ మీరందరూ వచ్చి మమ్మల్ని ఒకసారి ఆశీర్వదించి మరి రేపు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం తుక్కుగూడ పురపాలక సంఘం నూతన చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానీ వెంకటరెడ్డి కార్యాలయంలో మొక్కలు నాటి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రవిర్యాల చెరువు, పురపాలక సంఘం పరిధిలోని ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ మరియు భావితరాలకు మంచి విద్యను అందించడం, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, నీటి సమస్య, 32 kV కరెంట్ లైన్ సమస్య పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. మరి ధన్యవాదాలు. అదేవిధంగా వాళ్ళకు ఇలాంటి కష్టం వచ్చినా మాకే వచ్చింది అన్నట్టు భావించి వాళ్ళను ఎల్లవెల్ల కాపాడుకుంటాం. వాళ్ళకి మమ్మల్ని కాపాడి ఈ స్టేజ్కి తీసుకొచ్చిండ్రు. వాళ్ళని ఎన్నటికీ మర్చిపోలేము. అదేవిధంగా మాకు సహకరించిన కేసీఆర్ గారికి, మా మీద నమ్మకం ఉంచి మాకు ఈ పదవి ఇచ్చిన సవితా ఇంద్రారెడ్డి గారికి ఎల్లవేళ్ళ మేము రుణపడి ఉంటాము. అదేవిధంగా మా ప్రజలకు మా జీవితం ఉన్నంత కాలం, మేము బ్రతుకున్నంత కాలం మేము సేవ చేసుకోవాలనే కోరిక, తపన మాకు ఎల్లకాలం ఉంది. ఆ నమ్మకంతోనే మమ్మల్ని ఈ సీట్ల మీద కూర్చోబెట్టినందుకు వారికి పాదాభివందనం చేస్తున్నాము మున్సిపాలిటీ వాళ్ళకు. అదేవిధంగా చెత్త డంపింగ్ ఈ మున్సిపాలిటీలో చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది చెత్త డంపింగ్ ఎక్కడైనా తీసుకెళ్ళి డంపింగ్ చేయాలనే ఆలోచన ఉంది. అదేవిధంగా ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఓ డస్ట్బిన్లలో వేసుకుంటే ఆ డస్ట్బిన్లో వాళ్ళ ఇంటి దగ్గరికి ట్రాక్టర్లు, ఆటోలు వస్తున్నాయి. ఆ చెత్తను ఆటోలలో వచ్చిన టైంకు ఆ ఆటోలలో తడి చెత్త, పొడి చెత్త అలాగలాగా వేసేస్తే చాలా బాగుంటుంది. ఊరు గిట, మున్సిపాలిటీ గిట శుభ్రంగా ఉంటుంది. అదే పబ్లిక్ను కోరుకునే. అదేవిధంగా మాకు మున్సిపాలిటీలో వాటర్ సమస్య ఉంది. వాటర్ సమస్య గిట మేము పై దృష్టికి తీసుకెళ్ళాం. అది గిట కంప్లీట్ చేస్తామని చెప్పేసి మంత్రి గారి గిట హామీ ఇచ్చారు. ఒక తుక్కుగూడ విలేజ్కే ప్రాబ్లం ఉంది వాటర్కు, మిగతా అన్ని గ్రామాలకు బాగానే ఉంది. రావిరాలకు, సదనారు, మనకాలు అవన్నీ బాగానే ఉన్నాయి. కొద్దిగా ఉంది. అదేవిధంగా మిషన్ భగీరథకు మన తుక్కుగూడ టు రావిరాలు పోతుంటే ఇది ఒకటి కృష్ణ రోడ్ శాంక్షన్ అయింది. రోడ్డు శాంక్షన్ అయింది. 1,40 లక్షలు, సుమారుగా 1,40 లక్షలు, 1,50 లక్షల వరకు శాంక్షన్ అయింది రోడ్డుకు, డ్రైనేజ్కు. ఆ రోడ్డు మిషన్ భగీరథ పైప్ లైన్ వేసిన తర్వాత రోడ్ వేద్దామని మేమే ఆపించాం. అదొకటి తొందరనే మిషన్ భగీరథ పైప్ లైన్ వేపిస్తామని చెప్పి మన మున్సిపాలిటీకి వెళ్ళే
డబ్బులు పెట్టి చేపిస్తున్నాం. అది గిట తొందరనే కంప్లీట్ అవుతుంది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ కమిటీ అధ్యక్షుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ కొమరం భీం అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు చైర్మన్ కి 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్లు, పోడి వ్యవసాయము, పట్టాల మంజూరు గురించి విన్నపించారు. ఈ ఘటనపై చైర్మన్ శ్రీనివాస్ సానుకూలంగా స్పందించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంటలో హుజురాబాద్ ఆర్డీఓ బెంచలం మండలంలోని ఎంఆర్ఓ ఆఫీసులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మండలంలోని 18 గ్రామాలకు చెందిన రైతులకు పట్టా పాస్బుక్ అందజేశారు. భూశెట్టి భద్రయ్య, చెరిక మహేందర్. ఇట్లా ఇట్లా ముందర పెట్టుకున్నామ్మా, ఇట్లా పట్టుకొని పోను. చిన్న కొడుకులు కూడా ఒకటి, చిన్న కొడుకులు ఒకటి, 1 తరపులో కూడా ఒకటే ఉంది. కరెక్ట్ సార్. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో దారుణం, వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణి మృతి. శ్రీకాళహస్తి ఆలయంలో గరానా దోపిడీలు, కేరళ భక్తుల నుంచి నగల చోరీలకు పాల్పడుతున్న మహిళా ముఠా. ఇబ్రాహీంపట్నంలో ఇటుకబట్టీల వలస కార్మికుల బాలల పాఠశాల ప్రారంభోత్సవం. ఇటుకబట్టి యాజమాన్యం కార్మికుల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తుందన్న సిపి మహేష్ భగవత్. బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా బంద్ పాటించిన కరీంనగర్ ఉద్యోగ సంఘాలు. ఏప్రిల్ 1 నుంచి ఇండిఫినెట్ స్ట్రైక్ నిర్వహిస్తామన్న సంఘ సభ్యులు. ఆదిలాబాద్ జిల్లాలో శంకర్గూడ బ్రిడ్జ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. బైకును ఢీకొట్టిన కారు, ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం. సమగ్ర సమాచార శ్రాంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.